కారు బెజ్జి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సారు. వ్యవసాయం పనులు చేసుకుంటా పనులతోని చేపించుకుంటా పొద్దుమాపు ఆడనే ఉంటుండు. సార్ను చూసేటి భాగ్యం దొరకక ఆయన ఎప్పుడు బయటికి వస్తాడా అని అందరూ ఎదురు చూస్తుంటే ఇన్నొద్దులకు గిట్ల దొరికింది సార్ను చూసేటి భాగ్యం కార్ పార్టీ వాళ్ళకు. ఫామ్ హౌస్లనే ఉంటుండు, ఫామ్ హౌస్లనే తింటుండు. సార్ ప్రపంచమే ఫామ్ హౌస్ అన్నట్టు అయింది. ఎవరిది అనుకుంటున్నారు? బాబు కేసీఆర్ సార్ది. సార్లు చూసేటి భాగ్యం దొరకక తల్లడిల్తున్నారు కార్ పార్టీ కార్యకర్తలంతా. ఎయ్యి కండ్లతో ఎదురు చూసేటి బాబు అభిమానులకు ఇన్ని వద్దులకు ఆయనను చూసేటి భాగ్యం దొరికింది. ఇట్లా పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో ముఖ్యమైన వాళ్ళతో మీటింగ్ పెట్టిండి ఇవాళ సారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్లు ఇట్ట మొత్తం 400 మందికి పార్టీ తరపుకించి పిలుపు పోయింది. బాజాప్తుగా బాబు పెట్టేటి మీటింగ్ కు రావాలని. ఇగట్ల పిలుపు అందుడే ఆలస్యం. ఒకరిని పట్టకోగలు పొద్దుగాలనే బండ్లు వేసుకొని వచ్చారు తెలంగాణ భవనంకు. కార్ పార్టీ పెట్టి 25 ఏళ్ళు అయిందని అందరిలో పాలు పిలిపించుకున్నాడు ఇట్లా సారు. అందరిని కూర్చోబెట్టి ముంగడి పొడుగుతో పార్టీ నెట్టెట్ట నడిపియాలనేది దాని మీద కార్యకర్తలకు లీడర్లకు పూసకూర్చుండు. ప్లీనరీ తర్వాత బహిరంగ సభ ఎట్లా పెట్టాలన్నా మరి ఎట్లా, ముఖ్యంగా పార్టీ నిర్మాణం ఇంకెట్లా చేద్దాం, ప్రజలకు భరోసా ఎట్లా ఇద్దాం. చనిపోతున్నారు, ఈ సావులు ఉండేదని మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ సావులు స్టార్ట్ అయింది. ఎట్లా అనే దానిపైన ప్రధానమైన దృష్టి ఉంటుంది. పార్టీ సభ్యతలు ఎట్టెట్ట చేయాలి, పార్టీని పబ్లిక్ లకు ఎట్ట తీసుకుపోవాలి, సర్పంచ్ ఓట్లలో ఎట్టెట్ట ప్రచారం చేయాలి, ఖర్చులేంది, లయాలేంది, పార్టీ కార్యకర్తలకు ఇచ్చేటి శిక్షణ సంగతులు ఏంది అనేటి అన్ని మాట్లాడిండి ఇవాళ సారు. 14 నెలల సంది అవుతున్న షెయి పార్టీ వాళ్ళ పాలన ముచ్చట్లన్నీ ముంగటేసుకున్నానుకో రాదులో పారి. ఇట్లా ఓ రోజు బాబు ముచ్చట్లు, ఇంకో రోజు ఇన్నొద్దులకు బాబును చూసిన ఆనందంలో కార్యకర్తల మురిపాం. అబ్బో తెలంగాణ భవనం అంతా కలకల్లాడింది పోండ్రి ఇవాళ. మామూలుగా చాయ్ బండి నడుపుకునేటోళ్ళు ఏ రోడ్డు మీదనో లేకుంటే చౌరస్తా కాడనో పెట్టుకుంటారు. ఇక కోడి కూసే యాళ్ళకు పొయ్యి అంట పెడితే పొద్దుకేదాకా మండుతూనే ఉంటుంది. అట్లా దినమంతా చాయ్ అమ్మితే మాల్ మసాలా పెట్టుబడి అంతా పోంగా ఓ 500 1000 మిగిలితే అదే మా ఎక్కువ. అగో అట్లనే సిరిసిల్లాల చాయ్ బండి పెట్టుకున్న ఓ అన్నకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. చూడుర్రి మరిగా కథ ఏందో. ఇక గీ షాయ్ బండి ఇక్కడ చేతులు కట్టుకుని మాట్లాడుతున్న అన్నను చూస్తుర్రు కదా. ఈ అన్న పేరు శ్రీనివాసు. సిరిసిల్ల రైతు బజార్ దిక్కు కేటీఆర్ టీ పాయింట్ అనే షాయ్ బండి పెట్టిండు. ఇన్నొద్దుల సంది ఈ అన్న ఇంకా అలా ఇంటవే పొద్దంతా తిప్పలబడి దీన్నే బతుకు తెరువు చేసుకుర్రట. అయితే సిరిసిల్ల కలెక్టర్ సారు బతుకమ్మ ఘాట్ దిక్కు మార్నింగ్ వాక్ వచ్చి ఈ కేటీఆర్ షాయ్ దుకాణం ఎవరిది, దీనికి ట్రేడ్ లైసెన్స్ ఉందా లేకుంటే ఎమ్మటే కూలగొట్టాలి, ఈ నుంచి పీకేయాలి అని మున్సిపల్ అధికారులకు ఆర్డర్ వేసిండట. ఇక కలెక్టర్ మాట అధికారులు షాయ్ దుకాణం కాడికి వచ్చి ఏమయ్యా సీను మర్యాదగా నీ దుకాణం బంద్ చేయాలి, కేటీఆర్ ఫోటో కూడా పీకేయాలి అని చెప్పిర్రట. ఇక అది ఇన్న దుకాణం ఓనర్ సీన్ అన్న ఏమంటుండో ఇనుర్రి. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమానిది, అద్దకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో, నా అన్న. ఇది మరీ గింత దారుణంగా సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. అది అన్నట్లు అధికారులు నా దుకాణం బంద్ చేయాలనుకుంటే బంద్ చేయుర్రి, నాకు ఈ పని తప్ప ఇంకో పని రాదు. అదేదో కలెక్టర్ ఆఫీస్లో ఇంకా మున్సిపల్ ఆఫీస్లో షాయిలు పోసే పనన్నా ఇప్పించి రోజుకు 500 కూలన్నా ఇయ్యుర్రి. అంతేగాని నా దుకాణం బంద్ చేసినా సరే నా అన్న కేటీఆర్ బొమ్మ అయితే తీసే ముచ్చటే లేదని గట్టి పట్టు మీద ఉండు. ఇక ఆళ్ళిల్లు నచ్చ చెప్తే కేటీఆర్ ఫోటో కాన్ రాకుండా మీదంగా కాగితం అతకబెట్టిండు. ఇక ముచ్చటెరికైనాక కార్ పార్టీ నాయకులంతా వచ్చి ఫుట్పాత్ల మీద చిన్న చిన్న దందాలు చేసుకుంటున్నోళ్లను ఆగంబట్టి పట్టించుడు మంచి పద్ధతి కాదు. అసొంటి ఆలోచనలుంటే జర్ర బంద్ చేసుకోవాలి అని లొల్లు చేసిర్రు. కేవలం కేటీఆర్ పేరు ఉందని చెప్పి టీ స్టాల్ను బంద్ చేయించడం కరెక్ట్ కాదు. ఎందుకు బంద్ చేస్తున్నాయా అంటే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు, మేము అందుకే బంద్ చేస్తున్నాం అని చెప్పి మున్సిపల్ అధికారులు మాట్లాడడం శోచనీయం. ఇలా ప్రజల మీద, చిరు వ్యాపారుల మీద ఈ ప్రభుత్వ యంత్రాంగం దాడి చేసి ఇట్లా చిరు వ్యాపారం రోడ్డు పాలు తీసుకొస్తే కరెక్ట్ కాదని చెప్పి మేము అడుగుతున్నాం. గిట్లా అయ్యింది పంచాది. ఇక ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి కేటీఆర్ సార్ ట్విట్టర్ గుట్లే గరమేయిండు. అన్ని గమనిస్తున్నా ఎవ్వల్ని ఇడిచిపెట్టే ముచ్చటే లేదన్నట్లు రాసుకొచ్చిండు. మరి ఈ ముచ్చట ఏం దాకా పోతుందో చూడాలే.
ఈసారి మిరప తోటలేసుకున్న రైతుల గోసలు శపవశమే కాకుంటున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చి రోగాలు ఎక్కువైనాయి. చీడపీడలతోని పంట ఎదుగుతలేదు. సరే మందులో మాకులో పెట్టి పంట పండిస్తే అంగెట్లకు వేసుకుపోయినా రైతులకు అరిగోసలవుతున్నాయి అమ్ముకునేటాళ్లకు. అట్లా మిరపకాయలు పండించిన రైతుల గోసల్ని చూడలేక చక్కగా పంక పార్టీ పెబ్బ జగనాలు సరే పోయిండు రైతుల్ని మందులిచ్చేతందుకు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఏహే ఎక్కడిది ఏపీ గవర్నమెంట్ వాళ్ళను గీ తీరుగా సాపించిండు మాజీ సీఎం జగనాల్ సారు. మిర్చి రైతుల కడుపు కొడుతున్నారట. సక్కదనాల పంటను గుంటూరు మార్కెట్ కి వేసుకపోతే జెండా పాట కంటే తక్కువ అడుగుతున్నారట రేటు. ఇగట్ల తిప్పల పడుతున్న రైతుల్ని మందలిచ్చొద్దానికి గుంటూరు మిర్చి యార్డు కాడికి పోయిండు జగనాల్ సారు. రైతులు పండించిన పంటను అమ్ముకునే తందుకు లేకుండా అమ్ముకున్నా పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు అనుకొచ్చిండు సారు. ఈ రోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాదు సార్ వస్తే గవర్నమెంట్ తరపుకించి బందోబస్తు కూడా ఇవ్వలేదు అనుకుంటా మస్తు గలమైండు గవర్నమెంట్ వాళ్ళ మీదకి. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. ఇట్లా గుంటూరులో ఉన్న మిరపకాయల అంగడికి పోయి ఓ రోజు రైతులతో మాట్లాడుకుంటూనే ఇంకో రోజు గవర్నమెంట్ వాళ్ళను పొట్టు సాపించిండు. మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. కానీ ఏపీలో కూడా రాజకీయాలు మస్తు రంజు మీద నడుస్తున్నాయి పో. కుమారి ఆంటీ ఈ పేరు తెలవని వాళ్ళు ఉంటారా ఎవరన్నా? ఒకప్పుడు రోడ్డెంబడి హోటల్ పెట్టుకున్న మామూలు మనిషే కానీ ఇప్పుడు సెలబ్రిటీ ఆంటీ. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో ఆంటీ పెట్టేటి బిర్యానీ కూడా అంతే ఫేమస్ అయ్యింది. బిర్యానీతో పాటుగా ఆంటీ కూడా ఫేమస్ అయ్యింది అనుకోర్రి, అది వేరే ముచ్చట. కానీ ఇన్నొద్దులకు ఇప్పుడెందుకు కుమారి ఆంటీ ముచ్చట చెప్తున్నానంటే ఈ ముచ్చట చూడు తెలుస్తుంది. రైట్, ఆరది ముట్టించి గంట కొట్టుకుంటా పూజ గదిలో దేవుళ్ళ పటాలకు పూజలు చేస్తున్న ఈ ఆంటీని గుర్తుపట్టిరు కదా అందరూ. అవు ఇప్పటి వరకు చెప్పిన కుమారి ఆంటీనే. అంతా మంచిగానే ఉన్నది కానీ ఉత్త పూజనే కదా చేసేది, ఇంట్లో ఇచ్చంత్రం ఏముంది అని అంటారా? ఇచ్చంత్రం లేకుంటే మేమెందుకు పట్టుకొస్తాం? ఆగో ఇమ్మల్స బయట చూడలే, దేవుళ్ళ పటాల పక్కన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోటో ఉన్నది. అంటే ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుళ్ళ గదిలో సార్ ఫోటో పెట్టి దినం గిట్లా పూజలు చేస్తుంది అన్నట్టు. ఇవాళ ఇంటి వాళ్ళతోని కలిసి గిట్లా కారు కిరాయి కట్టుకొని మహాకుంభ మేళకు పోతుంది ఆంటీ. ఇగట పోయేతందుకంటే ముందుగాల పొద్దుగాల లేచి వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుళ్ళ పటాల అక్కడ పూజలు చేసింది. గట్ల పూజలు చేసినప్పుడు తీసుకున్న వీడియోను ఆంటీ సోషల్ మీడియాలో పెట్టింది. దేవుళ్ళ ఫోటోల నడమ సీఎం సార్ ఫోటో కానొచ్చుడుతోని మస్తు వైరల్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియో. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో హోటల్ ఉన్నది ఆంటీకి. గా హోటల్ చేయంగా పబ్లిక్ బాగా గుంపైతున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద లొల్లే నడిచింది. అప్పుడు గా లొల్లి సీఎం సార్ శివన పడేటాళ్లకు నువ్వేం పికల్ చేయకు, హోటల్ అయితే నడిపించుకో అని కుర్తు సీఎం సారే అప్పుడు ఫుల్ పర్మిషన్ ఇచ్చిండు ఈ కుమారి ఆంటీకి. అందరు వద్దన్నా సీఎం సార్ పెట్టుకోమని అన్నాడు. అప్పుడు ఓ పాలి పోయొచ్చిండు కూడా ఆంటీ హోటల్ కి. అప్పటి సంది కుమారి ఆంటీ కూడా మస్తు ఫేమస్ అయింది. అప్పుడట్ట ఆశలైండు, అండగా నిలబడ్డాడు కాబట్టి దేవుని లెక్కన అనుకోని గిట్లా దేవుళ్ళ ఫోటోలు అన్నాడు ఆయన బొమ్మ పెట్టుకుని దినం పూజలు చేస్తుంది అన్నట్టు ఆంటీ. ఏదున్నా ఆంటీ అభిమానం మాత్రం చిన్నగా లేదబ్బా. చాలా మందికి డైరీలు రాసుకునేటి అలవాటు ఉంటుంది. దినం ఏమేం చేసిర్రు పొద్దుకల పండుకునే ముంగట రాసుకొని పండుకుంటారు. అట్లా ఎప్పుడైనా కమ్మలు మర్రేస్తే పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ యాది చేసుకునే తందుకు అక్కడికి వస్తుంది గా డైరీ. అట్లా ఇప్పుడు లీడర్లు కూడా డైరీలు రాస్తున్నారు. దినం వాళ్ళు ఏం చేస్తుర్రు అనేది రాసేతందుకు కాదు, పక్క పార్టీ వాళ్ళు ఏమేం చేస్తుర్రు అనేది అంతా వాళ్ళకి ఎక్కించుకునే తందుకు.
ప్రతిపక్షంలో ఉన్న లీడర్లంతా బుక్కులు రాసేటి కార్యాన్ని ముంగటేసుకున్నారు. మొన్నటి వరకు ఏపీలో లోకేశం బాబు ఎర్ర బుక్ పట్టుకొని తిరిగితే తెలంగాణలో ఎమ్మెల్సీ కవితక్క పింక్ బుక్ రాస్తానని చెప్పింది. ఇప్పుడు తెలంగాణలో ఇంకొకసారి సుధా బుక్ పట్టిండు నేను కూడా రాస్తానని. పువ్వు పార్టీ లీడర్ ఈటల రాజేందర్ సార్ సుధా ఇప్పుడు ఓ డైరీ పెన్ను కొనుక్కొచ్చుకున్నాడు కొత్తగా. ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన కూడా కూర్చొని పైరలు చేస్తా అంటే లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తారు. తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం మేము. సారసుతో బుక్ రాసుకుంటుండట. దాని పేరు కాషాయం బుక్ అని అంటున్నాడు ఈటల సారు. గవర్నమెంట్ అధికారులను తెలంగాణ సర్కారులు తిప్పల పెడుతున్నారట. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్టెట్ట తిప్పల పెడుతున్నారో అన్ని బుక్కులు రాస్తా అనుకొచ్చిండు సారు. ఈటల సారు ఒక్కడే కాదు, ఇంతకు మునుపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీలో లోకేశం బాబు కూడా రెడ్ బుక్ రాస్తానన్నాడు. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. అటెంక తెలంగాణలో కవితక్క పింక్ బుక్ రాస్తా అనుకొచ్చింది. అంతకంటే ముందుగా ఎమ్మెల్యే కౌశిక్ అన్న కూడా నల్ల బుక్ పట్టుకొని తిరిగిండు 4 వద్దులు అందరి పేరు రాస్తానని. మేము కూడా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడొద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, మళ్ళా బుక్ అంటే అందరిగా పొద్దంతా అయింది, పొద్దుకాల కూర్చొని రాసుకునేది గిట్టనేమో అనుకునేళ్ళు కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళను సతాయించినా, ధమ్కీలు ఇచ్చినా, బెదిరించినా, కేసులు పెట్టినా, వాళ్ళనేమన్నా తిప్పల పెట్టినా రాసుకునేది బుక్ అన్నట్టు. ఎప్పుడెప్పుడు ఏ లీడరు ఎవరెవరిని ఏమన్నాడు, ఎవరి మీద కేసులు పెట్టిండు, వాళ్ళని ఏ తీరిగా తిప్పల పెట్టిలు అనేటిదంతా పక్కా డేట్లతోని బుక్కులు ఎక్కిస్తారు అన్నట్టు. మళ్ళా అడంక వాళ్ళు అధికారంలోకి వచ్చినాక కమ్మలు మారి చేసి చూసుకుంటే ఎవరెవరు ఏమేం చేసిర్రు, మళ్ళీ మనమేం చేయాలనేటి లెక్కలు వేసుకునే తందుకు అక్కడికి వస్తుంది. ఇట్ట పింక్ పార్టీ కాబట్టి పింక్ బుక్ రాస్తానని కవితక్క అంటుంటే, కాషాయం పార్టీ కాబట్టి కాషాయం బుక్ లో రాస్తాననుకొస్తున్నాడు రాజేందర్ అన్న. ఇప్పటికే కొన్ని రాసిండు కూడా నాట. అటు ఆంధ్రాలో లోకేశం అన్న రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లను ఒక్కొక్కటి బయట పెట్టుకుంటే యాక్షన్ సులువు చేసి ఉండే కదా. అటంక వీళ్ళు కూడా అట్టనే అధికారంలోకి వచ్చినాక చేస్తారేమో అనుకుంటున్నారు అందరూ. మల్లోపాలికి ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరెవరి మీద ఎవరెవరు ఏ తీరుగా యాక్షన్లు సులువు చేస్తారు అనేటిదంతా 4 ఏళ్ల తర్వాత ముచ్చట గాని మనిషి బుక్ కొంటున్నారు. ఇప్పుడు ఎవరి తరీకల వాళ్ళు కమ్మలు మారి చేసి నింపుకుంటున్నారు. ఏదున్నా ఈ బుక్కులకు డైరీలకు గిరాకీ మాత్రం మంచిగా అవుతుంది పో. పట్నంలో ఉన్న షెర్లు కుంటలను సర్కారోళ్ళు హైడ్రా పేరుతోని బతికిచ్చే ఇగ్రం చేస్తున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అట్లనే అంబర్పేట దిక్కున్న బతుకమ్మ కుంట కూడా ఇవాళ కబ్జా కాకుండా ఉన్నదంటే అది మా సర్కార్ వల్లనే అని అంటుండు మన కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ హనుమంత్ అన్న. మరి ఎందుకుగా మాట అంటుండో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో బతుకమ్మ పండుగకు ఇంకా షానొద్దులుంది. మరి గీ అమ్మలక్కలంతా గుడి బతుకమ్మ ఆడుతుర్రు, ఇప్పుడేం బతుకమ్మ అని అనుకుంటుర్రు కదా. గా ముచ్చట్లకే వస్తున్నాము. అంబర్పేట దిక్కు బతుకమ్మ కుంట అని ఓ జాగుంది కదా. గా జాగని ఎవరిలో శరవట్టి మట్టి పోసి కూడిపి ఇండ్ల గట్ట చూసిర్రట. గా ముచ్చట మీద మన కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ హనుమంత్ అన్న గట్టి ఫైటింగ్ చేసి మొత్తానికి కబ్జా రాయుళ్ల చేతులకు పోకుండా ఇడిపించిండట. అందుకే గీ సంబరాలు అన్నట్లు. జాగ పేరు బతుకమ్మ కుంట కదా, అట్లా బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబరాలు చేసుకుర్రు. అంతకంటే మొదలు హనుమంతన్న గంగమ్మకు పూజలు చేసిండు. కుంట మొత్తం కబ్జా రాయుళ్ళు ఆగం పట్టించిర్రు. మట్టి పోసి ఇది అసలు కుంటనే కాదన్నట్లు మత్పరిచ్చిర్రు. అయినా సరే కుంటను అక్రమార్కులకు దక్కకుండా మా ప్రాంతమోళ్ళు గట్టిగా పోరాడిర్రు. అందుకే ఇవాళ ఇంత సంబరం అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫస్ట్ సక్సెస్ ఇది. గత 35-40 ఏళ్ల నుంచి బతుకమ్మ కుంటను కొందరు ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేశారు. కానీ కంటిన్యూస్ గా లాస్ట్ 35-40 ఇయర్స్ ఫైట్ చేసి ఇవాళ నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నంటే ఇది కబ్జా చేసి ఇండ్లు కట్టాలని చూసింది.
సీఎం రేవంత్ రెడ్డి సార్ నజర్ పెట్టేపటికే ఇవాళ బతుకమ్మ కుంట మళ్ళా దక్కింది. చెరవట్టినోళ్ళు ఇంకా మేమంటే గిట్టనోళ్ళు ఇది అసలు కుంటనే కాదన్నారు. కానీ గంత మట్టి పోసి కూడ్పినా కూడా 2 అడుగుల కుంటంగానే నీళ్లు పడుతున్నాయి. మరి ఇది కుంట అవునో కాదో జనమే చెప్పాలి అని మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు హనుమంత్ అన్న చిన్నగున్నప్పుడు వాళ్ళ పెద్దమ్మోళ్ళు ఈడ బతుకమ్మ ఆడుతుంటే అన్న ఈ కుంటల ఈత కూడా కొట్టిండట. ఆగో గంత చరిత్రున్న గీ బతుకమ్మ కుంటను మళ్ళా దక్కించుకున్నాం. ఇది మా సర్కార్ గెలిపే. దీనికోసం ముంగట పడ్డ సీఎం రేవంత్ రెడ్డి సార్కు మనసు నిండా శనార్థులు అన్నట్లు చెప్పుకొచ్చిండు హనుమంత్ అన్న. ఈ నడుమ కలెక్టర్లు మస్తు రుబడి పెంచిర్రు. ఓ పక్క ఆఫీసులో ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి, అధికారులు పనితనం ఎట్లున్నది అరుచుకుంటేనే ఇంకో దిక్కు టైం చూసుకొని బళ్ళబాట పడుతుర్రు. మరి ఈ ఆలోచన కలెక్టర్లకే వచ్చిందో లేకుంటే సర్కారే చెప్పిందో కానీ రాష్ట్రం అంతటా జిల్లా కలెక్టర్ల చెక్కింగ్లు చిన్నగలేవు అన్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ మేడం ఓ సర్కార్ బడికి పోయింది. మరి ఆడ ఏమైందో మనం కూడా చూడాలి కదా. చలో. పొల్లగాన్లకు ఆఖరి పరీక్షలు దగ్గర పడుతున్న యాళ్ళ జిల్లాల పొంటి కలెక్టర్ల చెక్కింగ్లు జోరందుకున్నాయి. అట్లనే హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం భీమదేవరపల్లి మండలానికి చెక్కింగ్లకు పోయింది. డాక్టర్ పివి రంగరావు గురుకుల బళ్లకు పోయి చదువుకుంటున్న చెల్లెళ్ళందరితోని మాట ముచ్చట పెట్టింది. మంచిగా చదువుకుంటుర్రా, సార్లు ఎట్లా చెప్తుర్రు, టైంకి వస్తుర్రా, అన్ని సబ్జెక్టులు అయిపోతానికి వచ్చినాయా లేదా అని గిట్ల చదువు ముచ్చట్లన్నీ అరుచుకుంది. అట్లనే పొల్లగాండ్లకు ఎసొంటి తిండి పెడుతుర్రు, మెనూ ప్రకారమే వండుతుర్రా లేదా అని సాయబాన్లకు పోయి ఉప్పు పప్పులను చూసింది. ఆ టెంక చెల్లెళ్ల నడుమ కూసోని బువ్వ తిన్నది. రాత్రిపూట అక్కడనే నిద్ర చేసింది. ఇక మేడం మాట్లాడుకుంటా సర్కార్ బళ్ళల్లో ఈసారి అందరూ పాస్ అయ్యేటట్లు సార్లంతా గట్టిగా పనిచేయాలి. అట్లయితేనే వచ్చేసారి ప్రైవేట్ బళ్ళ పొల్లగాండ్లు కూడా సర్కార్ బళ్ళకు వస్తారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి పంతులంతా పొల్లగాండ్లకు ఎసొంటి డౌట్లు వచ్చినా ఎమ్మటే తష్ప చేయాలి అని ఆర్డర్ వేసింది. ఇక ఇదిట్లుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సారు 10వ తరగతి చదువుతున్న పొల్లగాండ్లకు పరీక్షల గురించి మంచి చెడ్డ చెప్పిండు. కొత్తగూడెం అంబేద్కర్ భవన్లో స్పెషల్ క్లాసులు పెట్టి గట్టిగా మనసు పెట్టి చదువుర్రి, తప్పకుండా పాస్ అవుతారు. నేను 10వ తరగతి అయినాక ఇంజనీర్ అయిదాం అనుకున్నా, కానీ ఇలా కలెక్టర్ అయ్యి మీ ముంగట్కు వచ్చిన అనగానే పొల్లగాళ్ళంతా సప్పట్లు కొట్టిర్రు. ఇటు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు కూడా భువనగిరి హనుమాన్ వాడలున్న 7వ వార్డుల పొద్దుగాల పూట కదే తిరిగిండు. రేషన్ కార్డులున్నాయా, గ్యాస్ బుడ్డి 500కే ఇస్తుర్రా అని దరఖాస్తు పెట్టుకున్నోళ్ళ కాడికి పోయి అడిగిండు. కొందరు అమ్మలక్కలు నీళ్ల ట్యాంకీ కట్టియుర్రి సార్ అని అడిగితే అధికారులను పిలిచి గా కథ ఏందో చూడమన్నాడు. అట్లనే మోరీలు ఎప్పటికప్పుడు సాఫ్ చేయాలి అని శానిటరీ అధికారులను ఆర్డర్ వేసిండు. మొత్తానికి రాష్ట్రంలో కలెక్టర్ల చెక్కింగ్లు చిన్నలేవు పొర్రి.